నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది భయ్య. వెహికల్‌లో పెట్రోల్ అయిపోయింది. యాక్చువల్లీ పెట్రోల్ ఫిల్ చేసుకుందాం అనుకున్నా. మధ్యలో ఈ కస్టమర్ "అన్న లేట్ అయిపోతుంది అన్న, కొంచెం వేగంగా వెళ్ళిపోండి" అనేసరికి వేగంగా వచ్చేసాను. పెట్రోల్ మొత్తం అయిపోయింది. అసలు బండి స్టార్ట్ అవ్వట్లా. న్యూట్రల్‌లో ఉంది. దగ్గర దగ్గర 9 అవర్స్ ఏమో లాగిన్‌లో ఉన్నాను. తోల తీరిపోయింది పచ్చిగా మాట్లాడాలంటే. హెల్మెట్ పెట్టి పెట్టి తల నొప్పంటే ఒకలా కాదు. ప్రతిరోజులా కాకుండా ఈరోజు ఒక క్రేజీ ఎర్నింగ్స్‌తో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు ఊబర్‌లో ఇన్సెంటివ్ చూపిస్తుంది. 15 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే రూ. 250 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఇన్సెంటివ్స్‌ని ఫోకస్ చేయొచ్చా? చేయకూడదా? ఇన్సెంటివ్స్‌ని ఫోకస్ చేస్తే ఎంత మనీ వస్తాయి? ఆ వచ్చిన ఇన్సెంటివ్ మనీ మన పెట్రోల్ కన్నా సరిపోతుందా లేదా అనేది క్లియర్‌గా మీకైతే చెప్తాను. చాలామంది అడుగుతున్నారు, అన్న ఇన్సెంటివ్స్‌ని ఫోకస్ చేయొచ్చా లేదా అని. నేను మీకు చాలా వీడియోస్‌లో చెప్పాను, ఇన్సెంటివ్స్‌ని ఫోకస్ చేయకండి, ఎర్నింగ్స్‌ని ఫోకస్ చేయండి అని. అలాంటిది నేను ఈరోజు ఇన్సెంటివ్స్‌ని ఫోకస్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. బిగినర్స్‌కి ఖచ్చితంగా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ ఎర్నింగ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 8:21 అవుతుంది. ఊబర్ లాగిన్ చేద్దాం. ఈ రోజంతా ఓన్లీ ఊబర్ మాత్రమే లాగిన్ చేస్తాను. ఇన్సెంటివ్స్ మాత్రమే ఫోకస్ చేస్తాను. గో ఆన్లైన్ సక్సెస్ఫుల్‌గా ఆన్లైన్‌లోకి అయితే వచ్చేసాను. ఈరోజు ఊబర్‌లో ఇన్సెంటివ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మెనూ ఉందా? దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ పైననే కనిపిస్తూ ఉంటుంది ఆపర్చునిటీస్. దీనిపైన ట్యాప్ చేయండి. ఈ రోజు మీకున్న ఇన్సెంటివ్స్ అన్నీ ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తాయి. నాకు ఈ రోజు 15 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే రూ. 250 ఇన్సెంటివ్ అయితే చూపిస్తుంది. దీనికి కండిషన్ ఏంటంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కంప్లీట్ చేసిన ప్రతి ఆర్డర్ కౌంటింగ్ అవుతుంది. ఈ టైంలో 15 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తేనే మనకి ఈ రూ. 250 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. వావ్ సూపర్. రూ. 108 ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది. జస్ట్ 800 మీటర్స్ మాత్రమే చూపిస్తుంది. కానీ నావిగేషన్ ఓపెన్ చేసిన తర్వాత 700 మీటర్స్ అయితే చూపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ట్రిప్ మీటర్ అనేది రీసెట్ చేద్దాం. ఈ రోజంతా నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను, ఎంత పెట్రోల్‌కి పోయింది అనేది తెలియాలి కదా. అందుకోసమే సక్సెస్‌ఫుల్‌గా ట్రిప్ మీటర్ అనేది రీసెట్ చేశాను. ఇప్పుడు పికప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాము. పికప్ లొకేషన్‌కి వెళ్తూ ఉండగా మ్యాప్ నాకు చిన్న గల్లీలోకి తీసుకెళ్ళింది. ఈ గల్లీలో బైక్ వెళ్ళడం చాలా కష్టం. బట్ రూట్ మ్యాప్ అయితే ఇలాగే చూపిస్తుంది. నేను చాలా సార్లు ఇలాంటి గల్లీలోకి వచ్చి ఇబ్బంది పడి ఇరుక్కుపోయి వెనక్కి వెళ్ళిపోయేవాడిని. ముందుకెళ్తే గోడ ఉండేది. రూట్ మ్యాప్ ఖచ్చితంగా ఒక్కొక్కసారి మనల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా కాన్ఫిడెంట్‌గా వెళ్ళానంటే ఆ గల్లీలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక వ్యక్తి అయితే కనిపించాడు. అతనికి అడిగాను, అన్న ఇలా వెళ్తే బైక్ వెళ్ళిపోతుందా అని చెప్పి. తను వెళ్ళిపోతుంది అని చెప్తేనే నేనైతే వచ్చాను. మొత్తానికి పికప్ లొకేషన్‌కి వచ్చాను కాబట్టి కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తా. 5445 పిన్ ఎంటర్ చేసిన నావిగేషన్ చూస్తే ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ కి 10 కిలోమీటర్ చూపిస్తుంది. మనం వెళ్లాల్సింది కొత్తపేట. నేను చాలా వీడియోస్ లో చెప్పాను, ఇన్సెంటివ్స్ ని ఎవరు ఫోకస్ చేయకండి, అన్ని యాప్స్ లాగిన్ చేయండి, తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించుకోండి అని. నేను ఈ రోజు ఎందుకు ఇన్సెంటివ్స్ ని ఫోకస్ చేశాను అనేది మీకు క్లియర్ గా చెప్తాను. ఈ రోజు నేను 15 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే రూ. 250 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఈ ఇన్సెంటివ్ ని అచీవ్ చేయడానికి మనకి 16 గంటల టైం అయితే ఉంది. ఈ 16 గంటల్లో 15 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే ఈ ఇన్సెంటివ్ అమౌంట్ అనేది మనకి వచ్చేస్తుంది. ఆ రూ. 250 వచ్చాయంటే ఈ రోజు మనకి పెట్రోల్ అమౌంట్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఆ పెట్రోల్ అమౌంట్ వచ్చేస్తే ఆ పైన చేసిన ఎర్నింగ్స్ అన్ని మనం మన జోబులో వేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. అది చూపిద్దామని చెప్పేసి ఈ రోజు ఇన్సెంటివ్ అయితే వచ్చాను. ఇన్సెంటివ్స్ ని ఫోకస్ చేస్తే పెట్రోల్ అమౌంట్ వచ్చేస్తుంది కదా, ఇది రైడర్స్ కి లాభమే కదా, మరి నువ్వెందుకు సజెషన్ చేయట్లేదు అని నన్ను మీరు క్వశ్చన్ చేయొచ్చు. దీనికి నేను ఆన్సర్ అయితే చెప్తాను, మీ మతి పోతుంది. వినండి. ఇన్సెంటివ్స్ ని ఫోకస్ చేస్తే పిచ్చికొక్కలాగా చిన్న చిన్న ఆర్డర్లు మాత్రమే కంప్లీట్ చేయొచ్చు. 16 గంటల టైం ఉంది కాబట్టి నేను ఈ ఇన్సెంటివ్స్ ని ఫోకస్ చేస్తున్నాను. అదే గాని 10 గంటలో 4 గంటలో 5 గంటలో ఉంటే ఖచ్చితంగా ఈ ఇన్సెంటివ్స్ ని ఫోకస్ చేసేవాడిని కాదు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ర్యాపిడో ప్లాట్‌ఫామ్‌ని తీసుకుంటాను. ర్యాపిడో ప్లాట్‌ఫామ్ వాళ్ళు డైలీ ఇన్సెంటివ్స్ ఇస్తారు. బట్ ఈ ఇన్సెంటివ్స్ వెనకాల పెద్ద బొక్కుంది. ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నిండా మునిగిపోతారు. ఎలా అంటారా? వీళ్ళు టైమింగ్ రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకొచ్చారు. 8 గంటల నుంచి 11 గంటల వరకు కంప్లీట్ చేసిన ఆర్డర్‌కి మాత్రమే ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఆ టైంలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అంత ట్రాఫిక్‌లో మనం 3 గంటల్లో 9 రైళ్లు కంప్లీట్ చేస్తేనే వాళ్ళు రూ. 100 ఇన్సెంటివ్ అయితే ఇస్తారు. ఒక గంటకి 3 రైళ్లు కంప్లీట్ చేయాలంటే ఎలా కుదురుతుంది? అన్ని చిన్న చిన్న రైళ్లు మాత్రమే తీసుకోవాలి. ఓకే, చిన్న చిన్న రైళ్లే తీసుకున్నారు. రూ. 30 రైళ్లు అనుకుందాం. మీరు ఈ 3 గంటల్లో 9 రైళ్లు కంప్లీట్ చేస్తే మీ ఎర్నింగ్స్ రూ. 270. వీళ్ళు రూ. 100 ఇన్సెంటివ్ ఇచ్చారంటే మొత్తం రూ. 370 అయితే అవుతుంది. వాళ్ళు కంప్లీట్ గా మనకి ఇచ్చేవి 3 స్లాబ్స్. ఈ 3 స్లాబ్స్ లో మనం అచీవ్ చేసేది ఫస్ట్ స్లాబ్, సెకండ్ స్లాబ్. అంటే యావరేజ్ గా మనకు వచ్చేది రూ. 45 నుంచి రూ. 60 ఇన్సెంటివ్ మాత్రమే వస్తుంది. కానీ చూపించేది మాత్రం రూ. 100 ఇన్సెంటివ్ అయితే చూపిస్తారు. కానీ రియల్ గా రూ. 100 రావడం చాలా కష్టం. మీరు ఇన్సెంటివ్స్ ని ఫోకస్ చేయకుండా ఈ 3 గంటల్లో లాంగ్ ఆర్డర్లు తీసుకున్నారు అనుకుంటే ఈ 3 గంటల్లో ఎలా లేదన్నా సరే మీరు 500 నుంచి రూ. 600 ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఇది పీక్ డిమాండ్ టైం. ఈ టైంలో లాంగ్ ఆర్డర్లు మంచి మంచి ఆర్డర్స్ అయితే వస్తాయి.
మంచి మంచి ఆర్డర్స్ అన్ని వదిలేసి రూ. 20 రైడ్లు, రూ. 30 రైడ్లు కంప్లీట్ చేస్తే మీకేం మిగులుతుంది? ఈ కంపెనీ వాళ్ళు మనల్ని గొర్రెలు చేస్తూ ఉంటారు. ఇన్సెంటివ్స్ చూపిస్తే రైడర్స్ ఆశపడి చిన్న చిన్న రైడ్సే కంప్లీట్ చేస్తారు అని చెప్పి వీళ్ళ టార్గెట్ కూడా అదే. ఈ పీక్ డిమాండ్ టైంలో రైడర్స్ తోని చిన్న చిన్న ఆర్డర్సే కంప్లీట్ చేయించాలనేది వీళ్ళ టార్గెట్. లాగిన్ చేసిన ప్రతి రైడర్ కూడా లాంగ్ ఆర్డర్ వస్తే తీసుకుని వెళ్ళిపోదాము, తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించుకుందాము అనుకుంటారు, కానీ చిన్న చిన్న రైడ్స్ కంప్లీట్ చేయాలి అని ఎవరు అనుకోరు కదా. అందుకోసమనే వీళ్ళు ఆ ఇన్సెంటివ్స్ అవి మనకి తెచ్చి పెడుతూ ఉంటారు. అబ్బాబ్బాబ్బా ఏంటన్నా ఇన్సెంటివ్స్ వెనకాల ఇన్ని గానం బొక్కలు ఉన్నాయా, నాకు ఇప్పుడే తెలిసిందన్న అని అనుకుంటున్నారా? ఇంకా చాలా బొక్కలు ఉన్నాయి, అవన్నీ చెప్తా. అయితే ఇప్పుడైతే ట్రిప్ అనేది కంప్లీట్ చేస్తా. మనం టోటల్ గా 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా ఇక్కడ 120 రూపీస్ బిల్ అయితే వచ్చింది. 8:30కి ట్రిప్ స్టార్ట్ చేసినా ఇప్పుడు టైం వచ్చేసరికి 8:50, అంటే 20 minutes లో ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసేసరికి నాకు వచ్చిన ఎర్నింగ్స్ ఎంత అంటే 108 రూపాయలు అయితే వచ్చాయి. కస్టమర్ దగ్గర నేను 120 రూపీస్ అయితే కలెక్ట్ చేసిన, అందులో 12 రూపాయలు కమిషన్ కట్ అయింది. ప్రజెంట్ నేనైతే కొత్తపేట దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ రైడ్స్ వస్తే కంటిన్యూస్గా రైడ్స్ అయితే తీసుకుంటాను. ఇవాళ నా టార్గెట్ చెప్పాను కదా 15 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 250 రూపాయలు ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఈ 15 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే టోటల్గా ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఎంత పెట్రోల్కి పోతుంది, నెట్ ప్రాఫిట్ ఎంత, ఇవన్నీ క్లియర్గా మీకు అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ కోకాపేట మెట్రో స్టేషన్ దగ్గర దాదాపు 10 నిమిషాలు అయితే వెయిట్ చేశాను, అయినా ఆర్డర్ అయితే రాలేదు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఆర్డర్ రాదు అని ఇక్కడి నుంచి అయితే మూవ్ అయిపోయాను. నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఆర్డర్ కోసం మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేయకండి. మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేయాలంటే మీకు 30 రూపాయలు 40 రూపాయల ఆర్డర్ కంటే పెద్ద ఆర్డర్లు అయితే రావు. మీకు పెద్ద ఆర్డర్లే రావాలంటే అక్కడ నుంచి కొంచెం గల్లీ లోపలికి అయితే వెళ్ళిపోండి, అక్కడ నుంచి లాంగ్ ఆర్డర్లు వస్తాయి. మెట్రో స్టేషన్ దగ్గర ఎప్పుడు కూడా 20 కిలోమీటర్ రైళ్లు 30 కిలోమీటర్ రైళ్లు అనేవి రావు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లాంగ్ నుంచి వస్తున్నారు. అక్కడ దిగి అక్కడ నుంచి 2-3 కిలోమీటర్లు మాత్రమే వెళ్తూ ఉంటారు. కాబట్టి నేను ట్రిక్ మీకు చెప్తున్నాను. 10 నిమిషాలు అవుతుంది ఆర్డర్ కంప్లీట్ చేసి, ఇంకా ఇప్పటి వరకు ఆర్డర్లు అయితే రాలేదంటే నేను యాక్సెప్ట్ చేయలేదు. వచ్చాయి కానీ పికప్ లొకేషన్ 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ పికప్ లొకేషన్స్ అయితే చూపిస్తుంది. చూడండి, నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను. చూడండి, ఈ ఏరియాలో అన్ని ఇలాంటి ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి. యాక్సెప్ట్ చేయలేను, ఉండలేను. అందుకోసమే ఈ ఏరియా నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నా. ఫైనల్లీ ఒక రైడ్ అయితే వచ్చింది. మొత్తానికి రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ చూస్తే పక్కనే ఉంది, డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాను. చూస్తారు కదా, ఇక్కడ నాకు 20 నిమిషాలు అయితే లాస్ అయిపోయింది. మెట్రో స్టేషన్ దగ్గర 10 నిమిషాలు, ఇక్కడ ఇంకొక 10 నిమిషాలు, టోటల్గా 20 నిమిషాలు లాస్. అదే 20 నిమిషాల్లో మంచి రైడ్ వస్తే ఇంకొక 100 రూపాయల ఎర్నింగ్స్ అయితే చేస్తుండే. మేడం ఓటీపీ 4813 ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. 4813 ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. డ్రాప్ లొకేషన్ పక్కనే జస్ట్ 4.4 కిలోమీటర్ చూపిస్తుంది. నాగోల్ మెట్రో స్టేషన్లో డ్రాప్ చేయాలి. ఈ రైడ్ రాకపోయిన ముందు 20 నిమిషాలు పిచ్చుకోకలా రోడ్డు మీద వెయిట్ చేశాను. అదే కానీ ఇన్సెంటివ్స్ని మీరు ఫోకస్ చేస్తే, అంటే ఊబర్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పట్లా, ర్యాపిడో ఇన్సెంటివ్స్ గురించి ఫోకస్ చేస్తే ఆ 3 గంటల్లో మీకు 20 నిమిషాల టైం లాసే కదా, అంటే 2 రైడ్లు మిస్ అయిపోయినట్టే. అందుకోసమే మీరు ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేయకండి. నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను, ర్యాపిడో, ఊబర్, ఓలా 3 యాప్స్లో వర్క్ చేయండి. ఏ దానిలో ఆర్డర్స్ వస్తే ఆ దానిలో కంప్లీట్ చేయండి. మినిమం 100 రూపీస్ వాల్యూ ఉండే ఆర్డర్లు మాత్రమే యాక్సెప్ట్ చేయండి. తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకుని వేగంగా ఇంటికి వెళ్ళిపోండి. ఫైనల్లీ డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాం. 4.4 కిలోమీటర్కి 53 బిల్ అయితే వచ్చింది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది భయ్య. వెహికల్లో పెట్రోల్ అయిపోయింది. యాక్చువల్లీ పెట్రోల్ ఫిల్ చేసుకుందాం అనుకున్నా, మధ్యలో ఈ కస్టమర్ అన్న లేట్ అయిపోతుంది అన్న, కొంచెం వేగంగా వెళ్ళిపోండి అనేసరికి వేగంగా వచ్చేసాను. పెట్రోల్ మొత్తం అయిపోయింది, అసలు బండి స్టార్ట్ అవ్వట్లా. ఉంది. ఇలాంటి పరిస్థితి ఏ రైడర్కి రాకూడదు భయ్య. పెట్రోల్ అయిపోయింది, నేను కూడా చూసుకోలేదు, బొగ్గు అయిపోయింది. ఇవాళ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ బంక్ అయితే ఉంది. అంత దూరం తోసుకుని వెళ్ళాలంటే చుక్కలు కనిపిస్తాయి, నడుము మొంగిపోద్ది. ఈ బండి ఒక 150 కేజీలు ఉంటుంది వెయిట్. అమ్మా అలిసిపోయాను భయ్య. బైక్ తోసి ఆల్మోస్ట్ 700 మీటర్లు అయితే తోసాను. ఇంకొక 300 మీటర్లు అయితే వెళ్ళాలి. ఆపోజిట్లో పెట్రోల్ పంప్ కనిపిస్తుందా, అక్కడ పెట్రోల్ పంప్ అయితే ఉంది. అలా యూటర్న్ తీసుకుని పెట్రోల్ కొట్టాలి. డైరెక్ట్ బంక్ ఇలా కలుస్తాను. నా బైక్ని తొయ్యలేక తోస్తూ ఉంటే దేవుడిలా ఓ మనిషి అయితే వచ్చింది భయ్య. అన్న పెట్రోల్ అయిపోయిందా అని చెప్పి నా వెహికల్ అయితే తోస్తున్నాడు. ఇతను మన ఫాలోవర్ అంట. ఆపోజిట్లో వెళ్ళిపోతూ ఉండగా నన్ను చూసి యూటర్న్ తీసుకుని మళ్ళీ నా వెహికల్ అయితే వచ్చారు. ఫైనల్లీ నా వెహికల్ అయితే బాగా తోస్తున్నాడు భయ్య. చాలా కష్టపడుతున్నాడు, వెహికల్ అయితే ముందుకెళ్ళట్లేదు. ఇలాంటి వెహికల్స్ లో పెట్రోల్ ఉంటే బాగానే ఉంటుంది, పెట్రోల్ లేకపోతే తోసుకుని వెళ్ళాలంటే నరకం కనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. ఫుల్ అలిసిపోయినా బ్రో. నన్ను చూసి రివర్స్ వచ్చారా? ఓకే. ఈ అన్న దయ వల్ల పెట్రోల్ పంప్ వరకు అయితే వచ్చాను. కష్టకాలంలో నన్ను చాలా ఆదుకున్నాను. ఈ అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. మొత్తానికి పెట్రోల్ పంప్కి అయితే వచ్చేసాను కాబట్టి పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నాను. పెట్రోల్ ఫిల్ చేసిన వెంటనే ఊబర్లో ఒక రైడ్ వచ్చింది. కస్టమర్ని పిక్ చేసుకుని డ్రాప్ లొకేషన్కి వచ్చి డ్రాప్ అయితే చేశాను. 53 రూపాయలు బిల్ వస్తే కస్టమర్ నాకు 60 రూపాయలు ఇచ్చారు. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మరో రైడ్ వచ్చింది.
కస్టమర్ని పిక్ చేసుకున్న డ్రాప్ లొకేషన్ 8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది సికింద్రాబాద్. ఏంటన్న కస్టమర్ లొకేషన్కి వెళ్ళింది, కస్టమర్ని పిక్ చేసుకుంది, ట్రిప్ స్టార్ట్ చేసింది, ఇవేవి చూపించట్లేదు, మొత్తం స్కిప్ చేసావు అని నన్ను అడగొచ్చు. ప్రతిదీ మీకు చూపిస్తే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఇప్పటికే వీడియో బాగా లెంత్ అయిపోయింది. ఇక అవన్నీ చూపించానంటే వీడియో 1 అవర్ దాటేస్తుంది. మన సబ్స్క్రైబర్లో కొంతమంది ఇప్పటికే బాధపడుతున్నారు, ఏంటన్నా నువ్వు ఇప్పటికే 40 మినిట్స్ వీడియోస్ చేస్తున్నావు, 30 మినిట్స్లో కంప్లీట్ చేయండి అని చెప్పి. 30 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. ఆ 30 మినిట్స్లో కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తాను. కొత్తగా బైక్ ట్యాక్సీలోకి రావాలి అనుకునే వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు, డే టైంలో వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయా, ఈవినింగ్ టైంలో వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయా అని చెప్పి. డే టైంలో వర్క్ చేస్తేనే ఎక్కువ మనీ వస్తాయి. ఎలా అంటారా? డే టైంలో మీకు మల్టీ ఆప్షన్స్ ఉంటాయి. ర్యాపిడో, ఊబర్, ఓలా, పోర్టర్ ఇలా చాలా ఉంటాయి. నైట్ టైంలో వర్క్ చేస్తే మీకు ర్యాపిడో, ఊబర్ ఈ 2 ప్లాట్ఫామ్లోనే ఎర్నింగ్స్ అయితే వస్తాయి. కానీ మీకు మంచి మంచి ఆర్డర్స్ వచ్చాయంటే రాత్రిపూట కూడా ఎక్కువ ఎర్నింగ్ చేసుకునే స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే నైట్ టైంలో ట్రాఫిక్ అనేది ఉండదు. 20 కిలోమీటర్ రైడ్ వచ్చినా సరే 20 నుంచి 30 నిమిషాల్లో ఆ రైడ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. నైట్ పూట వర్క్ చేస్తే మైలేజ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువగా పెట్రోల్ ఖర్చు అంటూ ఉండదు. కొన్ని ఏరియాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ రైడ్స్ రాలేదంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. మొత్తానికి లొకేషన్కి వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తా. 93 రూపీస్ అయితే వచ్చింది బిల్లు. సక్సెస్ఫుల్గా సికింద్రాబాద్ వచ్చి కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను. ఈ రైడ్లో నాకు 91 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ప్రజెంట్ అయితే ఉన్నాను. ఇప్పటి వరకు 2 గంటల 12 నిమిషాలు లాగిన్లో ఉన్నాను. ఈ 2 గంటలకి నాకు 300 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. టోటల్గా నేను 31 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. చూడాలి ఈ ఏరియాలో ఎలాంటి రైడ్స్ వస్తాయి అనేది. మీరు చాలామంది అనుకోవచ్చు, నువ్వు ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేసినప్పుడు లాంగ్ ఆర్డర్లు ఎందుకు కంప్లీట్ చేస్తున్నావు, షార్ట్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఇన్సెంటివ్ అమౌంట్ వచ్చేస్తుంది కదా అని చెప్పి. మీరు చెప్పేది కూడా కరెక్టే. ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేస్తే లాంగ్ ఆర్డర్ కంటే షార్ట్ ఆర్డర్నే యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఇన్సెంటివ్స్ అనేవి వేగంగా వచ్చేస్తాయి. బట్ ఇక్కడ నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, ఈ రోజు మొత్తం నేను వర్కింగ్లో ఉంటాను. నాకు టైం రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఈరోజు నాకు మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 గంటల వరకు టైం ఉంది. ఈ టైంలో 15 ఆర్డర్లు నేను సింపుల్గా కంప్లీట్ చేస్తాను. నేను లాంగ్ ఆర్డర్లు కంప్లీట్ చేస్తే నాకు ఎక్కువ మనీ వస్తాయి. అందుకోసమే నేను లాంగ్ ఆర్డర్లు అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఫైనల్లీ 200 రూపాయలు ప్యాకేజ్ ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది. దాన్ని అయితే యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళి ఐటమ్ అయితే పిక్ చేసుకుంటాను. ఇప్పటి వరకు 4 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా 11 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 250 రూపాయలు ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఫైనల్గా 15 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే నాకు టోటల్గా ఎంత ఎర్నింగ్స్ వస్తాయని మీరు అనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పికప్ లొకేషన్కి వెళ్దాం. ఈ ఊబర్ ప్యాకేజ్లో కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉన్నాయి. ముందు లాభం గురించి మాట్లాడదాం. లాభం ఏంటి అంటే, మనం ఐటమ్ పిక్ చేసుకుని డ్రాప్ లొకేషన్కి వెళ్ళి ఐటమ్ డెలివరీ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం కస్టమర్ని పిక్ చేసుకునే అవసరం లేదు, కస్టమర్ని డ్రాప్ లొకేషన్కి వెళ్ళి డ్రాప్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ మనతో వచ్చారంటే ఆయన ఒక 70 కేజీల నుంచి 50 కేజీలు ఉంటారు, మనం ఒక 50 నుంచి 70 కేజీలు ఉంటాం. ఈ వెహికల్ 150 కేజీలు ఆగాలంటే మైలేజ్ ఖచ్చితంగా డ్రాప్ అవుట్ అవుతుంది. బట్ మనం మొక్కల మీద డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతే మైలేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ కస్టమర్ని డ్రాప్ లొకేషన్కి తీసుకుని వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్ లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదే పార్సల్ అంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి నష్టాలంటే ఏంటి అని అడగొచ్చు. నష్టాల గురించి కూడా చెప్తాను. ముందైతే ఐటమ్ పిక్ చేసుకుంటా. అన్న అయితే ఇది చిన్న కవర్లో ఐటమ్ అయితే ఇచ్చారు. ఈ కవర్లో పన్నీర్ ఉందని చెప్పారు. చూడడానికి చిన్నగానే ఉంది కానీ వెయిట్ మాత్రం దగ్గర 5 to 7 కేజీస్ అయితే ఉంది. ఐటమ్ పిక్ చేసుకున్నాం కాబట్టి ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. నావిగేషన్ చూస్తే ఇక్కడ నుంచి 23 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది బాచిపల్లి. 23 కిలోమీటర్కి 200 రూపాయలు బిల్, అంటే కిలోమీటర్కి 10 రూపాయలు అయితే ఇవ్వట్లేదు. ఫస్ట్ కాన్ ఇదే. ఈ ఊబర్ ప్యాకేజ్లో కిలోమీటర్కి 10 రూపాయల రేట్ అనేది ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి కిలోమీటర్కి 12 రూపాయలు కూడా వస్తుంది. డిపెండ్స్ ఆన్ ఏ ఏరియాలో ఉన్నాము అనే దాన్ని బట్టి. తర్వాత నష్టం ఏంటి అంటే, మనకి టైం అనేది చాలా లాస్ అవుతుంది. ఎక్కడ అంటే, కస్టమర్ పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ కస్టమర్ ఐటమ్ ఇవ్వరు. 10 నిమిషాలు వెయిట్ చేయండి, వస్తున్నాను ఇస్తున్నాను అంటారు, ఇవ్వరు. ఇంకొకటి 3వ ఫ్లోర్ రా, 4వ ఫ్లోర్ రా అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న ఐటమ్ రెడీ అవుతుందన్న, పార్సల్ ప్యాక్ చేస్తామన్నా, ఒక 5 నిమిషాలు ఆగండి అని చెప్పి వెయిట్ చేపిస్తారు. సరేలే. డ్రాప్ లొకేషన్కి వెళ్ళగానే ఐటమ్ తీసుకుంటారంటే లేదు, అక్కడ కూడా అన్న 5 నిమిషాలు ఆగండి, 10 నిమిషాలు ఆగండి అన్న, వస్తున్నానన్న, ఆన్ ది వేలో ఉన్నానన్న, ఇంట్లో ఎవరు లేరన్న అని చెప్పి ఏవో బోక్ మాటలు చెప్తూ ఉంటారు. మన దగ్గర వాళ్ళ పార్సల్ ఉంది కాబట్టి ఆ ఆర్డర్ని డెలివరీ చేసిన తర్వాతనే వేరే దానిలో రైడ్ అయితే మనం తీసుకోవాలి. ఆ ఆర్డర్ మన దగ్గర పెట్టుకుని వేరే దానిలో మనం రైడ్ తీసుకోలేము. అదే బైక్ ట్యాక్సీలో కస్టమర్ని పిక్ చేసుకున్నామంటే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ దగ్గర అమౌంట్ తీసుకుని ఆ రైడ్ అనేది ఫినిష్ చేసేవచ్చు. నెక్స్ట్ ఆర్డర్ మళ్ళీ తీసుకోవచ్చు. ఇక్కడ అలా కాదు. ఆ డెలివరీ ఎలా లేదన్నా సరే డెలివరీ చేయాల్సిందే. ఇప్పటి వరకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ ఏ వీడియోలో కూడా ర్యాపిడో వర్సెస్ ఊబర్ ఏది బెస్ట్, ఒకవేళ ఊబర్ బెస్ట్ అయితే ఊబర్ ఎందుకు బెస్ట్, ర్యాపిడో బెస్ట్ అయితే ర్యాపిడో ఎందుకు బెస్ట్ అని ఎవరు క్లియర్గా చెప్పలేదు. నేను ఇవాళ వీడియోలో దాన్ని క్లియర్ చేస్తాను మీకు. ర్యాపిడో బెస్టా, ఊబర్ బెస్టా, నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఇవి నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన పాయింట్స్ మాత్రమే. ఇవి మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఊబర్ చాలా నచ్చుతుంది. ఎందుకు అంటే, ఊబర్లో మనకిప్పుడు కమిషన్ అయితే ఏమీ తీసుకుంటలేరు. అంటే ప్రతి ట్రిప్లో ₹1, 10 పైసలు, 20 పైసలు, ₹2, ₹3 కమిషన్ కట్ చేస్తున్నారు. అంతేగాని మరి ర్యాపిడో వాళ్ళగా ₹10, ₹20, ₹30 కమిషన్ అయితే కట్ చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఊబర్లో ఆర్డర్ పడిన వెంటనే పికప్ లొకేషన్ ఎక్కడుంది, డ్రాప్ లొకేషన్ ఎక్కడుంది అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా ఊబర్ మ్యాప్లో కూడా ఎంత దూరం ఉంది, డ్రాప్ లొకేషన్ ఎటువైపు అనేది మనం ముందుగానే చూసుకోవచ్చు. కొత్త వాళ్ళకి బాచిపల్లి ఎక్కడుందో తెలియదు.
హైటెక్ సిటీ ఎక్కడుందో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. ముందుగానే ఈ ఊబర్లో రూట్ మ్యాప్ అనేది చూపించేస్తుంది. దాన్ని చూసి మనం రైడ్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లస్ ఏంటంటే ఊబర్లో మనం అన్లిమిటెడ్ రైడ్లు అనేవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. మిమ్మల్ని క్యాన్సిల్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ అవసరానికి ఉపయోగపడతాయి. ర్యాపిడోలో అలా అన్లిమిటెడ్ గా రైడ్ని క్యాన్సిల్ చేయలేము. ఒక రోజుకి 3 రైడ్లు మాత్రమే క్యాన్సిల్ చేయాలి. 3 రైడ్లు క్యాన్సిల్ చేయాల్సిన తర్వాత 4th రైడ్ క్యాన్సిల్ చేయాలంటే మనం క్యాన్సిల్ చేయలేము. కస్టమర్ కి కాల్ చేయాలి లేదా కంపెనీకి ఫోన్ చేయాలి. వాళ్ళు క్యాన్సిల్ చేయలేదంటే ఆ రైడ్ అలా ఉండిపోతుంది. నెక్స్ట్ మనకి రైడ్లు రావు. మీరు ఒకే ఏరియాలో వర్క్ చేసుకోవాలనుకుంటే ర్యాపిడోలో వర్క్ జోన్ ఉంది, అది మీకు ప్లస్ అవుతుంది. ఊబర్ లో వర్క్ జోన్ అంటూ ఏమీ లేదు. ఇప్పటివరకు కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను. ప్రతి పాయింట్ చిలక్కి చెప్పినట్టు చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది. ఫైనల్లీ డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. నా దగ్గర ఉండే ఈ చిన్న పన్నీర్ కవర్ ని డెలివరీ అయితే చేద్దాం. ట్రిప్ అనేది ఎండ్ చేసేసరికి 182 రూపీస్ అయితే వచ్చింది. మనం ట్రావెల్ చేసిన 23 కిలోమీటర్లు. ఈ 23 కిలోమీటర్ కి నాకు 203 రూపాయలు అయితే వచ్చాయి. ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఈ ఊబర్ వాళ్ళు నా వ్యాలెట్ లో యాడ్ చేశారు. ఇప్పటి వరకు 3 గంటల 30 నిమిషాలు లాగిన్ లో ఉండి 504 రూపాయలు అయితే సంపాదించాను నేను. మొత్తానికి మన దగ్గర ఉండే పన్నీర్ పార్సల్ అయితే డెలివరీ చేసాం. ఈ రైడ్ లో నాకు 200 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నేను ట్రావెల్ చేసింది 23 కిలోమీటర్లు. 23 కిలోమీటర్లు 200 రూపాయలు ఎర్నింగ్స్ అంటే ప్రాఫిట్ లాస్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు 500 రూపాయలు ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. ఈ 500 రూపాయలకి నేను 54 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఇక కంటిన్యూస్గా ఆర్డర్లు అయితే కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే టార్గెట్ చాలా పెద్దది. 15 ఆర్డర్లు అంటే ఇప్పటివరకు 5 ఆర్డర్లు అయితే ఫినిష్ చేసాం. ఇంకా 10 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి. పార్సల్ వచ్చింది, దాన్ని డెలివరీ చేసిన వెంటనే మన ఫాలోవర్ అయితే ఒకరు కలిసారు. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి? సంగారెడ్డి. బైక్ ట్యాక్సీ కోసం వచ్చారా లేకుంటే? బైక్ ట్యాక్సీ. ఓకే, ఎలా ఉంది ఎర్నింగ్స్ ఇక్కడ? బాగుంది. జోన్ మియాపూర్ బాగుంటుంది. వర్క్ జోన్లో వర్క్ చేస్తున్నారా? ఓకే, ఎంత వస్తున్నాయి మనీ? డైలీకి అన్ని బాగుంది, ఒక 700-800 పెట్రోల్ అన్ని పోయి. ఎన్ని గంటలు వర్క్ చేస్తారు? మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 12:30 దాకా చేస్తాం. ఓకే, 2 నుంచి మళ్ళీ ఈవినింగ్ 4. ఓకే, అంటే 2 పూటలు చేస్తే 800 వస్తున్నాయా? ఎక్కువ వస్తాయి, అంటే ఒక యావరేజ్. ఓకే, యావరేజ్గా చెప్తున్నారు. ఓకే, చాలామంది బైక్ ట్యాక్సీ వేస్ట్ అవి అంటారు కదా, మీరేమంటారు? పర్లేదు, చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ మియాపూర్ జీడిమెట్లలో ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కాబట్టి. ట్రాఫిక్ ఉండదు. అవును, నేను ఖాళీగా ఉంది కాబట్టి చాలా వేగంగా వచ్చాను. వీడియో చూసి వచ్చాను. అబ్బో, అవునా? ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు బ్రో, కానీ ఇక్కడ ఏంటంటే హార్డ్ వర్క్ బ్రో. ఎందుకంటే వీడియోలో కనిపించేది ఒకలాగా ఉంటుంది, ఇక్కడికి వచ్చి వర్క్ చేసేది ఒకలాగా ఉంటుంది. వీడియోలో గోప్రోలో అందంగా కనిపిస్తే ఆ బిల్డింగ్లు, ఆ రోడ్లు అన్నీ మధ్యలో ట్రాఫిక్ తగులుతూ ఉంటాయి. కాబట్టి కస్టమర్లు కొంతమంది ఉంటారు, ఆడికి వెళ్ళినాక ఆడ వెయిట్ చేపిస్తాడు, క్యాన్సిల్ చేస్తాడు, ఇట్లాంటి ఎన్నో సమస్యలు. లేపరు. అదే కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే వీడియో చూసారు, అబ్బా అన్నకు 2000 వచ్చేసినాయి అనుకుంటారు. కానీ ఆ 2000 కష్టం చేయాలంటే ఎంత కష్టపడాలి. మళ్ళీ ఇప్పుడు కొత్త బైక్ తీసుకొని వస్తే, ఇప్పుడు నాకు కొత్త బైక్ ఎక్స్ట్రీమ్ ఎంత వస్తుంది మైలేజ్? ఇది ఒక 55 వస్తుందా మైలేజ్? ఓకే, అంటే బైక్ ట్యాక్సీ కోసమే కొన్నారా లేకుంటే నార్మల్గా కొనుక్కున్నారా? నేను ఇక్కడ అసలు మా సంగారెడ్డి నార్మల్గా పర్సనల్ యూస్కి తీసుకున్నా. ఓకే, ఏదైనా కోర్స్ చేద్దామని ఇక్కడ సైడ్ వచ్చి. ఓకే, స్టార్ట్ చేశారా కోర్స్? స్టార్ట్. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంకొక 1 మంత్ తర్వాత. ఓకే, బైక్ ట్యాక్సీలో వర్క్ చేయండి, డబ్బులు సంపాదించుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎక్కువ రోజులు దీనిలో ఉండకండి. బెటర్ జాబ్ ఉంటే బెటర్. అలా పార్ట్ టైమ్గా ఒక 500-600 అయితే సంపాదించుకోవచ్చు. అంటే డబ్బులు ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా అని చెప్పి చాలామంది ఇందులో ఉండిపోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. చేయలేము, ఎక్కువ రోజులు చేయలేము, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. వచ్చి చేసుకోవాలి, ఏదన్నా వేరే వెళ్ళిపోవాలి. అంతే. సరే, అక్కడికి వెళ్ళి మనం తినేసి తాగుదాం పదపో. ఓకే, నడు. మొత్తానికి ఆకలిస్తుందని చెప్పి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చాను. ఇక్కడ ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం. నేను మన ఫాలోవర్ అయితే ఒకరు కలిసారు, ఇద్దరు కలిసి తినేస్తాము. మీరు చాలా మంది బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తూ కరెక్ట్ టైంకి అన్నం అయితే తినరు. అన్నం తినకుండా ఆర్డర్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఎక్కువ ఫోకస్ అంతా కూడా ఎర్నింగ్స్ మీద చూపిస్తారు. మీరు కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోతే ఇంటికి వెళ్ళేసరికి నీరసం అయిపోతారు, కాళ్ళు చేతులు గుంజుతాయి. కాబట్టి ఎక్కడున్నా ఏ ప్లేస్ లో ఉన్నా మీరు కరెక్ట్ టైంకి ఫుడ్ తినేయండి. ఇది నా హంబల్ రిక్వెస్ట్. ఇద్దరు కరెక్ట్ టైంకి అయితే ఫుడ్ అయితే తినేసాం. ఇక అన్నకి బై బై చెప్పి అక్కడ నుంచి అయితే మూవ్ అయినా. అక్కడ నుంచి మాదాపూర్కి ఒక రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మరో రైడ్ వచ్చింది. డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి రాయదుర్గ్ మెట్రో స్టేషన్. ఈ మాదాపూర్ ఏరియాకి వచ్చామంటే అన్ని చిన్న చిన్న రైడ్స్ మాత్రమే వస్తాయి. మీలో ఎవరైనా సరే ఇన్సెంటివ్స్ ని ఫోకస్ చేస్తే ఈ ఏరియాకి వచ్చి చిన్న చిన్న రైడ్స్ ఫినిష్ చేసి ఇన్సెంటివ్స్ ని ఎర్నింగ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఏరియాలో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ ట్రాఫిక్ లో మీరు వర్క్ చేయాలంటే టార్చర్ కనిపిస్తుంది. ఇంకెప్పుడు బైక్ ట్యాక్సీలో వర్క్ చేయకూడదని డిసైడ్ అయిపోతారు. అందుకోసమనే ఈ మాదాపూర్ హైటెక్ సిటీలోకి నేనైతే రాను. అన్ఫార్చునేట్లీ వచ్చానంటే అక్కడ నుండి ఎలా ఎగ్జిట్ అవ్వాలో నాకు బాగా తెలుసు కాబట్టి
నా ప్లాన్స్ నాకైతే ఉంటాయి అన్న. ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత ర్యాపిడో ఊబర్లో ఇన్స్టెంట్గా క్యూఆర్ కోడ్ వస్తుంది యాప్లోనే. ఆ క్యూఆర్ కోడ్ చూపించాలా, నా పర్సనల్ క్యూఆర్ కోడ్ చూపిస్తే నాకు ప్లస్ అవుతుందని అడుగుతున్నారు. నేనైతే పర్సనల్ క్యూఆర్ కోడే చూపిస్తాను, మీకు కూడా అదే సజెషన్ చేస్తాను. ఎందుకంటే మనం ట్రిప్ ఎండ్ చేసేటప్పుడు 40 రూపీస్ బిల్ వచ్చిందంటే కొంతమంది 50 రూపాయలు ఆన్లైన్ చేసి వెళ్ళిపోతుంటారు. మీ పర్సనల్ క్యూఆర్ కోడ్ చూపిస్తే ఎక్స్ట్రా అమౌంట్ మీకే యాడ్ అవుతుంది. అదే ర్యాపిడో ఊబర్ వాళ్ళ క్యూఆర్ కోడ్ చూపించారంటే అక్కడ అమౌంట్ ఎంటర్ చేయడం కావద్దు. అక్కడ ఎంత మనీ ఉంటే అంత మనీ వాళ్ళు పే చేసి వెళ్ళిపోతారు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేసేసరికి నాకు 45 రూపీస్ బిల్ అమౌంట్ అనేది చూపించింది. ఈ కస్టమర్ దగ్గర ఆన్లైన్ లో పేమెంట్ అనేది రిసీవ్ చేసుకున్నాను నేను. ప్రజెంట్ అయితే రాయదుర్గ్ మెట్రో స్టేషన్ జరుగుతున్నాము. ఆర్డర్లు అయితే పడట్లేదు. ఒక ఆర్డర్ పెడితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నా, బట్ రైడ్లే రావట్లేదు. రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నాలాగా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ. ఆర్డర్ వస్తే తీసుకుందాం అని చెప్పి. చూడండి నా వెనకాల ఎంతమంది ఉన్నారు చూపిస్తుంది. చూడండి ఎంతమంది అంటే అంతమంది రైడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఈ మెట్రో స్టేషన్ దగ్గర 10 నుంచి 15 నిమిషాలు అయితే వెయిట్ చేసిన తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్కి వచ్చేసిన కస్టమర్స్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేస్తే డ్రాప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది. డైరెక్ట్ గా డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. బిల్ అమౌంట్ 44 రూపీస్ అయితే చూపించింది. కస్టమర్ దగ్గర 44 రూపీస్ కలెక్ట్ చేసిన వెంటనే ఊబర్ లో 99 రూపీస్ ప్యాకేజ్ ఆర్డర్ వచ్చింది. పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది. డైరెక్ట్ గా పికప్ పాయింట్కి వెళ్ళి కస్టమర్ దగ్గర ఉన్న ఐటమ్ పిక్ చేసుకుంటా. మేడం ఇక్కడ లొకేషన్కి వచ్చా మేడం. ఇక్కడ ఆయుర్వేద అని ఉంది కదా మేడం. ఈ బిల్డింగ్ లోపల రావాలన్నా? సెకండ్ ఫ్లోర్ రావాలన్నా? సరే మేడం వస్తున్నా. సో ప్యాకేజ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసాం కాబట్టి పైన సెకండ్ ఫ్లోర్కి అయితే రమ్మంటున్నారు. వెళ్దాం, లిఫ్ట్ ఉందంటున్నారు. ఇప్పటివరకు ఎంత మనీ సంపాదించాను మీకు ఎవరికి చెప్పలేదు కదా, చెప్తా. ఈ రైడ్ ఫినిష్ అయ్యాక టోటల్గా నేను ఎంత మనీ సంపాదించాను, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను, ఇంకా ఇన్సెంటివ్ కంప్లీట్ చేయడానికి ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా చెప్తాను ఈ ఆర్డర్ ఫినిష్ చేసిన తర్వాత. ముందైతే ఐటమ్ పిక్ చేసుకుంటా పైకి వెళ్ళి. మేడం ఊబర్లో పార్సల్ బుక్ చేశాను 9398. ఇదేనా ఐటమ్? అమౌంట్ అక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నా? ఈ నెంబర్ కాల్ చేయాలన్నా? ఓకే. ఈ ఐటమ్ని జగద్గిరి గట్ట వెళ్ళి డెలివరీ చేయాలి. పెద్ద ఐటమ్ ఇచ్చేస్తారేమో అని చెప్పి టెన్షన్ పడ్డా, బట్ చిన్నగా ఉంది ఐటమ్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు చూశారంటే వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. ఈ వీడియోలో మీకు తెలియనివి ఏమైనా తెలుసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం తెలుసుకున్నారు అనేది. మన ఫాలోవర్లో ఒకరైతే ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ నాకు వ్యాలిడ్ అనిపించింది, దానికి ఆన్సర్ ఇస్తాను చూడండి. అన్న నేను డైలీ 1500 నుంచి 2000 రూపాయలు మనీ సంపాదించాలనుకుంటున్నాను, కానీ 1300 నుంచి 1400 సంపాదించేసరికి బాగా అలిసిపోతున్నాను, బ్యాక్ పెయిన్ వస్తుందన్న. బ్యాక్ పెయిన్ రాకుండా డైలీ 1500 ఎలా సంపాదించాలన్నా అని అడుగుతారు. మీరు చాలా మంది కోరుకున్న అదే, బ్యాక్ పెయిన్ రాకుండా స్టెయిన్ అవ్వకుండా ఎక్కువ మనీ ఎలా సంపాదించాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా వర్క్ చేస్తే మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. మధ్యలో ఒక 1 అవర్ 2 అవర్ రెస్ట్ తీసుకున్నారంటే మీకు బ్యాక్ పెయిన్ రాదు, మీరు టైర్డ్ కూడా అవ్వరు. మీకు చిన్న లాజిక్ చెప్తా. మీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. మధ్యాహ్నానికి రాత్రికి సరిపడే బిర్యానీ ఒకేసారి తినాలి అనుకుంటే తినగలరా? మీకు ఎవరు తినమన్నా సరే మీరు తినలేరు. ఏ పూట బిర్యానీ ఆ పూటే తినగలరు. ఈ బైక్ ట్యాక్సీలో కూడా అంతే. బాడీకి కాస్త రెస్ట్ అయితే కావాలి. మీరు కంటిన్యూస్గా వర్క్ చేస్తే ఖచ్చితంగా టైర్డ్ అయిపోతారు, బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఒక 4 అవర్స్ గ్యాప్ తీసుకున్నారంటే మళ్ళీ సెట్ అయిపోతుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మార్నింగ్ మీరు 4 to 5 అవర్స్ వర్క్ చేయండి, కొంత మనీ వస్తాయి. ఈవినింగ్ టైంలో మళ్ళీ 4 to 5 అవర్స్ వర్క్ చేయండి. టోటల్గా 10 అవర్స్ వర్క్ చేశారంటే మీకు పెట్రోల్ పోయి 1500 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తాయి. ప్రతిరోజు 1500 రావడం అంటే కష్టం అవుతూ ఉంటుంది. మీరు స్మార్ట్గా ఆలోచించాలి. మీకు లాంగ్ ఆర్డర్లు పడాలి, అప్పుడే మాత్రమే 1500 అయితే వస్తాయి. లేదనుకుంటే పెట్రోల్ పోయి మీకు 1200 నుంచి 1400 వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఈ బైక్ ట్యాక్సీలోకి రావాలి అనుకున్నారు, మీకు బైక్ ట్యాక్సీలో ఏదైనా డౌట్ ఉందంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ అయితే ఇస్తాను. సక్సెస్ఫుల్గా లాస్ట్ ప్యాకేజ్ అనేది డెలివరీ చేశాను. ఆ కస్టమర్ దగ్గర 90 రూపాయలు కలెక్ట్ చేసిన. ఆ రైడ్లో నాకు వచ్చింది మాత్రం 100 రూపాయలు. మిగతా 10 రూపాయలు కంపెనీ వాళ్ళు నా వ్యాలెట్లో యాడ్ చేశారు. ఇప్పటి వరకు నేను టోటల్గా 993 రూపాయలు ఎర్నింగ్ చేసిన. ఆల్మోస్ట్ 7 అవర్స్ అయితే లాగిన్లో ఉన్నాను. ఈ 7 అవర్స్కి నేను 993 రూపాయలు ఎర్నింగ్ చేసిన. ఈ 993 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఓకేనా? ఇప్పటి వరకు 11 ఆర్డర్లు కంప్లీట్ చేశాను. ఇంకా 4 ఆర్డర్లు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఈ 4 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 250 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. ఆ 4 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే టోటల్గా ఎంత మనీ సంపాదించామో అనేది క్లియర్గా నేను మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను జగద్గిరి గుట్ట దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. ఆ రైడ్ ఫినిష్ అయిన తర్వాత రైడ్ వస్తుందేమో అని చెప్పి చూస్తాను, బట్ రైడ్ అయితే రావట్లేదు. ఏదైతే 2 గంటల నుంచి 4 గంటల టైం ఉందో ఈ టైంలో ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ రావు. కాస్త డిలేగా అయితే ఆర్డర్లు వస్తూ ఉంటాయి. దీన్ని మీరు గమనించాలి. మార్నింగ్ టైంలో పీక్ ఆర్డర్స్ వస్తాయి. ఏది 8 నుంచి 11-11:30 వరకు ఆర్డర్లు బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. తర్వాత ఈవినింగ్ 4 తర్వాత ఆర్డర్స్ అనేవి కంటిన్యూగా స్టార్ట్ అవుతాయి. 4 నుంచి రాత్రి 11-12 గంటల వరకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. 10 వరకు ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. 10 తర్వాత ఆర్డర్స్ అనేవి అలా స్లో అవుతాయి. 2 తర్వాత ఆర్డర్లు అనేవి రావు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి ఆర్డర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా?
ఇప్పుడైతే జగదగిరి గుట్ట దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను ఆర్డర్ కోసం. ర్యాపిడో ఓలా లాగిన్ అయితే చేయట్లేదు. నార్మల్గా ఆర్డర్స్ రాకపోతే నేను రెగ్యులర్గా ఏం చేస్తూ ఉంటానంటే ఊబర్లో రైడ్ రాలేదు, ఓకే పర్లేదు అనుకుంటే ర్యాపిడో మళ్ళీ ఓలా ఈ రెండు లాగిన్ చేస్తాను. అప్పుడు ఇందులో కాకపోతే అందులో బుకింగ్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి నేను మళ్ళీ వేరే ఏరియాకి వెళ్ళిపోతాను. ఇలా చేస్తే నాకు ఎక్కువ మనీ అయితే వస్తాయి. ఐ హోప్ మీరు కూడా ఇలాంటి ట్రిక్సే వాడతారనుకుంటున్నా. మీ దగ్గర ర్యాపిడో ఊబర్ యాప్ లేకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో కంప్లీట్గా వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే ర్యాపిడో ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కింద ర్యాపిడో ఊబర్ లింక్స్ ఉన్నాయి, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు జాయినింగ్ బోనస్ వచ్చే అవకాశం ఉంది. అక్కడే మీకు చూపిస్తుంది ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది అనేది, ఓకేనా. అక్కడికి ఒక 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత 147 రూపీస్ రైడ్ వచ్చింది. యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ చూస్తే 400 మీటర్స్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఓటీపీ మేడం, కూర్చోండి మేడం. ట్రిప్ స్టార్ట్ చేసి డ్రాప్ లొకేషన్ చూస్తే 14 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది ట్యాంక్ బండ్ దగ్గర ఉండే సెక్రటరియట్. ఇప్పుడు నేను జగద్గిరి గుట్టలో ఉన్నాను కాబట్టి నాకు రూట్ మ్యాప్ ఎలా చూపిస్తుంది అంటే బాలనగర్ వైజాంక్షన్ నుంచి స్ట్రైట్ ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఇలా చూపిస్తుంది. ఈ రూట్ మ్యాప్ అంతా కూడా హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. టార్చర్ అంటే ఎలా ఉంటుందో ఈ రూట్ లో వెళ్తే తెలుస్తుంది మనకి. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ దాటిన తర్వాత ట్రాఫిక్ అనేది టచ్ అవుతుంది, మీకు చూపిస్తా. ఇదిగో ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయిపోయింది భయ్య, చూడండి హెవీ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ లో బైక్ ట్యాక్సీ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. మీలో చాలా మంది నేను చేసే ఎర్నింగ్స్ చూసి మురిసిపోయి తట్టా బుట్టా పట్టుకొని హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నారు. 2-3 రోజులు బైక్ ట్యాక్సీలో వర్క్ చేసి నా వల్ల కాదని చెప్పి అదే తట్టా బుట్టా పట్టుకొని మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నారు. రావడం ఎందుకు, వెళ్ళిపోవడం ఎందుకు? ఒకటి, మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే రండి పని చేసుకోండి. పని చేయడం అంటే అంత ఈజీగా ఉండదు, హార్డ్ వర్క్ చెయ్యాలి. ఎక్కడైనా అంతే, హార్డ్ వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ఖాళీగా కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి అంటే ప్రతి ఒక్కరు వచ్చి ర్యాపిడో బైక్ ట్యాక్సీ చేసుకుంటారు కదా, ఎందుకు చేయలేరు? సో నిజానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఇక్కడ బైక్ ట్యాక్సీలో వర్క్ చేయగలరు. ఏ ప్రాబ్లము లేకపోతే మీరు బైక్ ట్యాక్సీలో వర్క్ చేయలేరు. 100 మందిలో 30 మంది బైక్ ట్యాక్సీ వేస్ట్ అనే వాళ్ళు ఉన్నారు. 70 మంది బైక్ ట్యాక్సీ బాగుంది, ఇందులో నాకు డబ్బులు వస్తున్నాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు. నీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో నీకు తెలుసు, పక్కోడికి తెలుసా? తెలీదు. నీకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే నువ్వు ఒళ్ళొంచి పని చేయాల్సిందే. మరి ఒళ్ళొంచి పని చేయాలి అనుకున్నప్పుడు పక్కోడి మాటలు ఎందుకు వింటున్నావు? అవసరం లే కదా. నీ వల్ల ఎంతైతే అంత సంపాదించు. ఒక రోజుకి 1000 రూపాయలు రావాలి, 2000 రూపాయలు రావాలి, అలాంటి టార్గెట్లు ఏమీ లేవు కదా. స్టార్టింగ్లో ఎవరు కూడా బిలియనర్ కాదు భయ్యా, అందరూ జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. ఈరోజు 100 రూపాయలతో స్టార్ట్ చేస్తే ఆ 100 కలిపితేనే 1000 రూపాయలు అవుతుంది. ఇంట్లో ఉంటే ఆ 1 రూపాయి కూడా రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనేదో మిమ్మల్ని మోటివేట్ చేయట్లా, నేను అక్కడి నుంచే ఇక్కడి వరకు అయితే వచ్చాను. బైక్ ట్యాక్సీలో దాదాపు 6 నుంచి 7 సంవత్సరాల్లో ఇక్కడే వర్క్ చేస్తున్నాను, ఇక్కడే వర్క్ చేస్తాను కూడా. నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినంత వరకు, నేను ఈ బైక్ ట్యాక్సీలో ఉన్నంత వరకు ఎంత వీలైతే అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా ప్రాపర్గా గైడ్ చేస్తాను, ఎలా వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి, ఏ పని చేసుకుంటే బాగుంటుంది అనేది. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. 150 రూపీస్ చూపిస్తుంది. మేడం దగ్గర 150 రూపీస్ అయితే కలెక్ట్ చేసిన. 100, 50 రూపాయలు, 150 రూపాయలు అయితే ఉన్నాయి. ఈ రోజు బోనీ పడింది భయ్య. తెల్లారి నుంచి ఎవరు క్యాష్ ఇవ్వలేదు. ఈ మేడం గారు 150 రూపాయలు క్యాష్ అయితే ఇచ్చారు. ఊబర్లో ఒక ప్యాకేజ్ వచ్చింది, 2 కిలోమీటర్ల డ్రాప్ లొకేషన్కి 50 రూపాయలు చూపించింది. ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన. అపార్ట్మెంట్కి అయితే వచ్చాను. ఇందులోనే 401లోకి రమ్మంటున్నారు. వెళ్ళి ఐటెం పిక్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఇలాంటి దగ్గర కొంచెం ఎంట్రీ చేసుకోవాలి. తోలు తీరిపోయింది, లిఫ్ట్ పని చేయట్లేదంట. 401కి నడుచుకుని వెళ్ళాలి. ఇదే కదా సార్. మీకు ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఊబర్లో ప్యాకేజ్ పిక్ చేసుకున్నారంటే సెండర్ నెంబరు అలాగే రిసీవర్ నెంబరు 2 నెంబర్లు తీసుకోండి. ఎందుకంటే డెలివరీ లొకేషన్కి వెళ్ళే టైంలో ఏదైనా చెయ్యి తగిలి ఊబర్ ట్రిప్ అనేది ఎండ్ అయిపోయిందంటే కస్టమర్కి కాల్ చేయడం కుదరదు. మనం రైడ్లో ఉన్నప్పుడు మాత్రమే కస్టమర్కి కాల్ కనెక్ట్ అవుతుంది, లేదంటే మనం కాల్ చేయలేము. అందుకోసమే పర్సనల్ నెంబర్ తీసుకుంటే కస్టమర్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనం డ్రాప్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఆ రిసీవర్కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. అలాంటప్పుడు సెండర్కి కాల్ చేస్తే ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వడమో ఇంకేదో సొల్యూషన్ చెప్తాడు. నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ పాయింట్కి అయితే డెలివరీ పాయింట్కి వచ్చాను. నా దగ్గర ఉన్న ప్యాకెట్ నేను డెలివరీ చేశాను. ఇంతకు ముందు ఎవరైతే ఐటమ్ ఇచ్చారో వాళ్ళకి కాల్ చేసి ఇంటికి ఇచ్చాను. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. అప్పుడే 104 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసిన. బైక్ సేవర్ అంట. ఈ రోజంతా ఈ బైక్ సేవలు కావాలంటే నాకు అర్థం కాలేదు. ముందైతే ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. 55 రూపీస్ అయితే చూపించింది. ఈ కస్టమర్ దగ్గర పేమెంట్ అనేది కలెక్ట్ చేసిన. డైరెక్ట్ గా పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఓటీపీ తీసుకుని డ్రాప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా డ్రాప్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. మీరు ర్యాపిడో, ఊబర్, ఓలాలో వర్క్ చేస్తూ ఉంటే ఏ ప్లాట్ఫామ్ లో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తూ ఉంటాయి, ఏ ప్లాట్ఫామ్ మీకు నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాతో పాటుగా కొత్తగా ఎవరైతే ఈ బైక్ ట్యాక్సీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను. నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మినిమం 30 మినిట్స్ అయితే ఉంటున్నాయి. 30 మినిట్స్ వీడియో ఉండడం వల్ల మీకు బోర్ కొడుతుందా లేదా, వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే 1,00,000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉన్నాను. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 1,00,000 సబ్స్క్రైబర్స్ కి టచ్ అయిపోతాము.
మొత్తానికి డ్రాప్ పాయింట్కి వచ్చి ట్రిప్ అనేది ఎంత చేసిన 107 రూపీస్ అయితే చూపించింది. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఒక చిన్న రైడ్ అయితే వచ్చింది, 30 రూపాయల రైడ్. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చి మేడం గారిని అయితే పిక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ బోయినపల్లి. డ్రాప్ లొకేషన్కి వెళ్తూ డెలివరీ పార్ట్నర్ కానీ బైక్ రైడర్ కానీ ఒక రోజుకి ఎంత మనీ సంపాదిస్తారు, వారం అంతా కష్టపడితే ఎంత మనీ వస్తాయని సింపుల్గా మీకు చెప్తాను చూడండి. యావరేజ్గా ప్రతిరోజు పెట్రోల్ పోయి 1000 రూపాయల నుంచి 1300 సంపాదించవచ్చు. నెలంతా కష్టపడితే పెట్రోల్ పోయి 20 నుంచి 25 వేల రూపాయలు మిగిలే అవకాశం అయితే ఉంది. కొంతమంది నెలకి 50,000 60,000 సంపాదించాలి బైక్ ట్యాక్సీలో అనుకుంటున్నారు. అలా చేయాలంటే ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇంటికి వెళ్ళకూడదు. మోస్ట్లీ 15 to 16, 17 అవర్స్ ఈ బైక్ ట్యాక్సీలోనే వర్క్ చేయాలి. మనమేమి మషిన్స్ కాదు ఒక రోజుకి 15-16 గంటలు పని చేయడానికి. ఓకేనా, మొత్తానికి డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. 30 రూపాయలు మేడం గారి దగ్గర కలెక్ట్ చేసుకున్నాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసా. 15 రైడ్లు అయితే కంప్లీట్ చేశాను భయ్య. ఈ 15 రైడ్లకి నేను ఎన్ని గంటలు కష్టపడ్డాను, టోటల్గా నాకు ఎంత మనీ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇవన్నీ చెప్తాను. అంతకంటే ముందు నా స్ట్రగుల్స్, నా ప్రాబ్లమ్స్ చెప్తాను. అమ్మమ్మ దగ్గర 9 అవర్స్ ఏమో లాగిన్లో ఉన్నాను. తోల తీరిపోయింది పచ్చిగా మాట్లాడాలంటే. హెల్మెట్ పెట్టి తల నొప్పి అంటే ఒకలా కాదు, తల పచ్చిగా అయిపోయా. చూడండి చెమటకి తల పచ్చిగా అయిపోయింది. ఈ రోడ్డు మీద ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఈ ట్రాఫిక్ అలాగే పొల్యూషన్, నా చేతులు కర్రీగా అయిపోయినాయి భయ్య, నల్లగా మాడిపోయినాయి. హైదరాబాద్లో దుమ్మంతా కూడా నా చేతుల మీద, నా ముఖం మీద ఉంది. కళ్ళల్లో దుమ్ము పడి కళ్ళు అంతా మండిపోతుంది. దాంతోపాటుగా ఈ సీట్ మీద కూర్చొని ఉండడం వల్ల ఏమవుతుందంటే పిర్రలు మంట పడుతున్నాయి భయ్య. ఏంటన్నా అంత దారుణంగా మాట్లాడుతున్నామంటే ఇది నా బాధ. మరేం చేస్తాను, నా ఒక్కడిదే కాదు, బైక్ ట్యాక్సీలో ఉన్న ప్రతి ఒక్కడు ఈ బైక్ సీట్ మీద కూర్చొని అసలు కంఫర్టబుల్గా ఉండలేము. ఒక సీట్ మీద 8-9 గంటలు కూర్చోాలంటే ఎలా కుదురుతుంది మీరే చెప్పండి. అబ్బాబా మంటలు వేసిపోతుందంటే ఒకలా కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి భయ్య ప్రాబ్లమ్స్. మీరు చాలామంది నేను చేసే ఎర్నింగ్స్ మాత్రమే చూస్తున్నారు, బట్ ఎర్నింగ్స్ని చూడకండి. బ్యాక్గ్రౌండ్లో నేను ఎంతలా కష్టపడ్డాను, ఎన్ని గంటలు పనిచేశాను, ఎంతలా స్ట్రగుల్ అయ్యాను, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఓకేనా, ఆల్రెడీ నా స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ అన్ని వీడియోలో చెప్పాను. వీడియో లేట్ చేయను. మీకు కావాల్సింది ఎర్నింగ్సే కదా, నేను చెప్తాను. టోటల్గా ఈరోజు నేను 9 hours 15 minutes లాగిన్లో ఉన్నాను. ఈ 9 hours 15 minutesకి నాకు 1,585 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇందులో నేను చేసింది 1,327 రూపాయల ఎర్నింగ్స్. 250 రూపాయలు ఇన్సెంటివ్ అమౌంట్ అనేది యాడ్ అయింది. టోటల్గా నా ఎర్నింగ్స్ 1,585 రూపాయలు. ఓకేనా, ఈ 1,585 రూపాయలకి నేను ట్రావెల్ చేసింది ఆల్మోస్ట్ 135 కిలోమీటర్లు. 135 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 1,585 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓకేనా, 2 అవర్స్లో 10 రైడ్స్ కంప్లీట్ చేయాలి, 3 అవర్స్లో 15 రైడ్స్ కంప్లీట్ చేయాలంటే నేను ఇన్సెంటివ్స్ని టార్గెట్ చేయను. రోజంతా టైం ఉంది కాబట్టి ఇన్సెంటివ్స్ని టార్గెట్ చేశాను. ఈ ఊబర్లో మీరు ఇన్సెంటివ్స్ని టార్గెట్ చేస్తే మంచి ఎర్నింగ్స్ వస్తాయి. ఇంకొకటి, మీరు ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేశారంటే ఈ ఊబర్ వాళ్ళకి ఎలా తెలుస్తుందో కానీ ఎతికి పెద్ద లాంగ్ ఆర్డర్లు అన్నీ మనకే వేస్తారు భయ్య. 100 రూపాయల ఆర్డర్లు 150, 200 ఆర్డర్లు అన్నీ మనకే వస్తాయి. నేను చెప్పింది మీరు నమ్మలేకపోతే 2 రోజులు ఊబర్లో వర్క్ చేయండి, ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే, నాకు ఇలా అనిపించింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఊబర్లో వర్క్ చేస్తున్నాను. ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేస్తే ఎలాంటి ఆర్డర్స్ వస్తాయనేది నాకు తెలుసు. నా ఎక్స్పీరియన్స్తోనే మీకైతే చెప్తున్నాను. ఆల్మోస్ట్ 9 hours లాగిన్లో ఉన్నాను భయ్య. చుక్కలు కనిపించాయి. చాలామంది 2,000, 2,500 ఎర్నింగ్ చేయలేమంటున్నారు. 9 గంటలు పని చేసినప్పటికీ నాకు దోలు తీరిపోయింది. చుక్కలు కనిపించాయి. 15 hours 16 hours చేయాలంటే చేయలేము. 1-2 రోజులు లేదా వారం 2 వారాలు లేదా నెల 2 నెలలు 3 నెలలు చేయగలం కొత్తలో. అలా చేసే కొద్దీ అలసిపోతాం. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే ఇవి చేయగలం, తర్వాత చేయలేము. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ బైక్ ట్యాక్సీని మీరు పార్ట్ టైంగా మాత్రమే కన్సిడర్ చేయండి. మీకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి. దాని తర్వాత దీనికన్నా బెటర్ జాబ్ చూసుకోండి. ఈ రోజు నేను 1,585 రూపాయలు అయితే సంపాదించాను. ఈ 1,585 రూపాయలు మొత్తం నాకు ప్రాఫిట్ అంటే లేదు. పెట్రోల్కి కొంత మనీ తీయాలి. నేను మధ్యాహ్నం లంచ్ చేశాను, దానికి కూడా కొంత అమౌంట్ అయితే తీయాలి. నేను ఈరోజు 135 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. యావరేజ్గా నాకు ఈరోజు పెట్రోల్ 300 రూపాయలు ఖర్చు అయితే అయ్యింది. ఎలా అంటారా, నా వెహికల్ మైలేజ్ 53 చూపిస్తుంది కాబట్టి నాకు 300 రూపాయలు పెట్రోల్ అయితే అయ్యింది. మధ్యాహ్నం భోజనం తిన్నాను 100 రూపాయలు. మొత్తం కలుపుకుంటే 400 రూపాయలు ఎక్స్పెన్సెస్ అయినాయి. ఓకేనా, మనకు వచ్చిన 1,585 రూపాయల్లో ఈ 400 రూపాయలు ఎక్స్పెన్సెస్ తీసేస్తే నాకు మిగిలేదు అంత అంటే 1,185 రూపాయలు. 1,200 అనుకుందాం, ఎందుకంటే మధ్యలో చిన్న టిప్పులు కూడా వచ్చాయి కదా. అన్ని కలిపితే 1,200 రూపాయలు ఎర్నింగ్స్ అయితే ఇవాళ నాకు మిగిలాయి. ఈ వెహికల్కి ఈఎంఐ కూడా లేదు. ఒకవేళ ఈఎంఐ ఉంటే 200 రూపాయలు పక్కన పెడితే నాకు ఈరోజు మిగిలేది 1,000 రూపాయలే. అర్థమైందా? ఖర్చులన్నీ పోయి ఒక డెలివరీ పార్ట్నర్ లేదా ఒక రైడర్కి ఎంత మిగులుతుంది అనేది నాకు నెట్ ప్రాఫిట్ ఇవాళ 1,000 రూపాయలు మాత్రమే. 9 hours వర్క్ చేస్తే ఇది లాభమా నష్టమా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. ఇలాంటి మరో ఎర్నింగ్ ఛాలెంజ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ మీకు అయితే హెల్ప్ అవుతాయి. అవన్నీ చూస్తూ ఉండండి.